ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది. ఏంటి ఈరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మా గురువుగారు లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పారు కదండి, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి. అందుకే నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా, ఎంత కష్టమైన చదువునైనా ఎంత ఇష్టంగా నేర్చుకోవచ్చు అనేది. మరి ఈ ఎపిసోడ్లో అసలు చదువు అంటే ఏంటి, చదువు అంటే నిజంగానే కష్టమేనా? పేరెంట్స్ తర్వాత అంతటి సముచిత స్థానం మనం ఇచ్చేది గురువులకే. మరి పేరెంట్స్కి టీచర్స్కి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏంటి? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, మరి ఈ టైంలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఎవరిస్తారు అంటే మా గురువు గారే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనే కలుద్దాం. సో అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం మా గురూజీ దగ్గర ఉంటుంది కదా. సో గురూజీ, ఈరోజు నేను మీ దగ్గరికి చాలా ప్రశ్నలు తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను నేను. లాస్ట్ టైం మీరు చెప్పారు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చదువు పెద్ద కష్టం కాదన్నారు. అసలు నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు ఏంటి చదువు అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ ఎడ్యూస్ నుంచి వచ్చిందండి. ఎడ్యూస్ అంటే నో థై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఎడ్యుకేషన్. అది పుస్తకాల్లో చదవటం అది కదా, నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎడ్యుకేషన్. ఉదాహరణకి మనం గత ఎపిసోడ్లోనూ అంతకుముందు డిస్కస్ చేసాను. ఒకడున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, మోటార్ సైకిల్ ఫాస్ట్గా నడుపుతున్నాడు, బాగా తాగుతున్నాడు, ప్యాక్ ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు అనుకోండి. వాడికి ఎడ్యుకేషన్ లేదనమాట. ఎందుకంటే ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించడం లేదు. ఎడ్యుకేషన్ అంటే నేను ఇంతకన్నా బాగా బతకటం ఎలాగో తెలుసుకోవటం, ఎడ్యూస్ నో థై సెల్ఫ్, దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. సో మన సిస్టంలో మనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అది నేర్పరండి. పానిపట్టు యుద్ధం ఎక్కడ జరిగింది, పాకిస్తాన్కి ఇండియాకి వార్లో మన ఇండియా తరఫున సైనికాధికారి పేరేంటి, ఇవన్నీ ఎడ్యుకేషన్ కాదండి. అసలు ఎడ్యుకేషన్ అంటే ఇంతకన్నా బాగా బతకడం ఎలా తెలుసుకోవటమే ఎడ్యుకేషన్. దానికి ఎడ్యుకేషన్ ఉపయోగపడాలి. ఒక్క ముక్కలో చెప్పేశారు. ఎంతసేపు పుస్తకాలు, బట్టీలు, చదువులు, ర్యాంకులు అని చెప్పి ఇలా ఒక కాంపిటేటివ్ వరల్డ్లో అసలు మనమేంటి అని తెలుసుకోకుండా వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ అందరూ గురూజీ చెప్పారు కదా, మనల్ని మనం వెతకడమే, మనల్ని మనం అన్వేషించుకోవటమే రియల్ ఎడ్యుకేషన్ అని అంటున్నారు. సో గురూజీ, అసలు ఏంటి డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి ఎడ్యుకేషన్కి సంబంధించి? అంటే మనల్ని మనం తెలుసుకుంటూ సొసైటీలో మన భాగం ఎలా అవ్వాలి, డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉండాలంటారు? సొసైటీలో మన భాగం ఎలా ఉండాలి అవన్నీ అంత పెద్ద పెద్ద మాట్లాడద్దు, కానీ మనం ఎలా బాగుపడాలి. సొసైటీ లాగే ఉంటుందండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి సొసైటీ అలాగే ఉంది. క్యాపిటలిస్ట్ ఎకానమీ, తర్వాత కమ్యూనిజము, తర్వాత సోషలిజం. ఇది కాదు మన పాయింట్. మన పాయింట్ మనిషి ఎలా బాగుపడాలి, అదే కదా మీరు. హౌ టు డెవలప్ దిస్. ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ గోల్, ముందు తెలుసుకో. చాలామంది పిల్లలు నువ్వు ఏమవుతావు అంటే ఐఏఎస్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఇలా మాట్లాడుతుంటారు. అది వాళ్ళకి డిజైరా, టార్గెటా? డిజైర్ అంటే కోరిక అండి, టార్గెట్ అంటే గమ్యం అండి. వీళ్ళు చెప్తున్నవన్నీ కోరికలు, గమ్యాలు కావు. ఆ గమ్యం రీచ్ అవ్వాలంటే కోరికతో పాటు కృషి ఉండాలి. ఎప్పుడైతే నీ కోరిక చుట్టూ వేరే కోరికలు ఉన్నాయో, లైక్ సినిమాలు, చాటింగ్, ఇవన్నీ, నీ గమ్యం నువ్వు మిస్ అవుతావు. నువ్వు సినిమా యాక్టర్ అవదలుచుకున్నావు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, నడుము సన్నగా ఉండాలి, నీకు ఫిగర్ ఉందో లేదో చూసుకోవాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావా, హీరోయిన్ అవుతావా తెలుసుకోవాలి. ఇది గమ్యాలండి. ఇలా చేయడానికి పడే కృషి నీ కోరికను గమ్యంగా మారుస్తుంది. ఇది డెవలప్మెంట్, ఇదే ఎడ్యుకేషన్ అంటే. బలహీనతలను అధిగమించి మన బలాలని ఇంకాస్త పెంపొందించుకుంటే ఎడ్యుకేషన్ అనేది సాగుతుందని మీరు చెప్తారు. మన బలహీనతలను తగ్గించుకోవాలి, మనకున్న స్ట్రాంగ్ పాయింట్స్ పెంచుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్ అండ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఉదాహరణ చెప్తాను. చాలామంది పిల్లలు నేను ఎడ్యుకేషన్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో దీస్ క్యాండిడేట్స్ ఢిల్లీ నుంచి, డెహ్రాడూన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో పోటీ పడాలి ఇంటర్వ్యూస్లో. వీళ్ళకి మన పిల్లలకి జ్ఞానం ఎక్కువ ఉంటుందండి, కానీ ధైర్యం తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన పిల్లలకి జ్ఞానం కొంచెం తక్కువ ఉన్నా లేకపోయినా ధైర్యం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్, ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇవన్నీ. కార్టిజాల్ అని ఉంటుంది బ్రెయిన్లో, తడబడ పట్టడం. కెమెరా ఆన్ అనగానే మనం కొంచెం కంగారు పడతాం, దాన్ని కార్టిజాల్ ఎఫెక్ట్ అంటారు. ఆ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ చెమటలు పట్టడం, చేతులు వణకటం, మాట తడబడటం, సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోవటం, రీటేక్ అని మనమే చెప్పడం కెమెరామెన్కి, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గడం కూడా ఎడ్యుకేషన్ అండి.
నీ కార్టిజాల్ ఎఫెక్ట్ నువ్వు ఎలా తగ్గించుకోవాలి. ఒక జైన్ కథ ఒకటి ఉంది, బ్యూటిఫుల్ కథ చెప్తాను. జైనులు సాధారణంగా జీవహింస చేయరు, అసలు ముక్కుకి కూడా సూక్ష్మ క్రిములు రాకుండా కట్టుకుంటారు, చీపురితో ఊడ్చుకుంటూ చీమల కాళ్ళ కింద పడకుండా నడుస్తూ ఉంటారు. అలాంటి జైన్ ఆశ్రమంలో ఒక కుర్రోడు, ఒక 8th క్లాస్ కుర్రోడు ఒక చాకు పట్టుకొచ్చాడు. షాక్ అయిపోయారు గురువులందరూ. ఇలాంటి ఆశ్రమంలో చాకు ఎందుకు వచ్చింది అన్నప్పుడు అతను చెప్పాడు, రాత్రిపూట నిద్రపోతూ ఉంటే ఒక పెద్ద మండ్రగబ్బ లాంటి తేలు వచ్చి నన్ను చంపేస్తుంది, నాకు భయం వేస్తుంది, రాత్రి నిద్రపట్టడం లేదు, ఈ తేలు ఇక్కడికి వస్తే చంపేద్దామని కత్తి తెచ్చాను అన్నప్పుడు జైన్ గురువు ఒక మాట చెప్తాడు, కత్తి వద్దు, శుద్ధమొక్క తీసుకో ఈ రాత్రి, తీసుకొని నీ పక్కన పెట్టుకో, నీకు తేలు కనబడినప్పుడు ఆ నిద్రలోనే శుద్ధమొక్కతో తేలిని గుచ్చేయి, ఈ శుద్ధమొక్క చాలా మహిమగల శుద్ధమొక్క, ఇది తేలిని గుచ్చగానే తేలి చచ్చిపోతుంది, లేకపోతే మాయమైపోతుంది అని చెప్పాడు. మరుసటి రోజు అతను వచ్చి చేసావంటే చేశానన్నాడు. శిష్యుడు చేశాడు. ఇప్పుడు నీ షర్టు విప్పు అన్నాడు. విప్పినప్పుడు ఇక్కడ అన్ని శుద్ధముక్కతో ఘాట్లు ఉన్నాయి. అప్పుడు గురువు చెప్తాడు, భయం అనేది బయట లేదు, ఆ తేలు నీ కడుపులోనే ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఇలాంటి స్టోరీ చెప్పామనుకోండి, ప్రతి కుర్రవాడికి తన యొక్క అంతర్గత భయాలని తనవే హెలూసినేషన్స్. భయం వేరు జాగ్రత్త వేరండి. అలానే జాగ్రత్తగా ఉండొద్దని కాదు నేను చెప్పేది, భయం వేరు జాగ్రత్త వేరు. భయం అంటే రాబోయే ప్రమాదం, లేని ప్రమాదాన్ని ఊహించుకోవడం భయం, ఉన్న ప్రమాదానికి ఊహించుకొని జాగ్రత్త పడటం, ఇది తేడా ఉంది. ఇలా పరీక్షలకు ముందు భయం లేకుండా మనం జాగ్రత్తగా చేయటాన్ని ఎడ్యుకేషన్ మనం తెలుసుకోవడం నేర్పుతుంది. ఉదాహరణ ఏంటని చెప్తాను. గురూజీ, భయం గురించి భయపడొద్దని మీరు చెప్తూ ఉంటే నాలో భయం కాస్త పోతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ టైం అంటే ఆ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది గురూజీ. మీరు ఎంత అయినా చెప్పండి, యాజ్ ఎ స్టూడెంట్గా ఫేస్ చేశాం కాబట్టి అడుగుతున్నాను. మీరు అన్నారు ఇందాక, కాళ్ళు తడబడతాయి, చెమటలు వస్తాయి, మాట తడబడుతుంది, ఇట్లా చెప్పారు కదా. సో ఇవన్నీ ఖచ్చితంగా ఆ టైంలో ఉంటాయి. మరి ఒక స్టూడెంట్ ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసి కాన్సన్ట్రేట్ చేయడానికి భయం ఎందుకు వస్తుందంటే మనం చేయలేమేమో అన్న అనుమానమే కదా భయం. భయానికి బ్రదర్ అనుమానం అండి. అనుమానం వల్ల భయం వస్తుంది. ఏమవుతుందో నాకు ఏమవుతుందో అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదనమాట. భయం నీకు కలిగింది చదువుకుంటున్న టైంలో అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదనమాట. ఈ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉందండి, మెమరీ పెంచుకోవడానికి. చాలామంది పేరెంట్స్కి కూడా ఇది ఉపయోగపడే టెక్నిక్. ఈ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉందండి, మెమరీ పెంచుకోవడానికి. చాలామంది పేరెంట్స్కి కూడా ఇది ఉపయోగపడే టెక్నిక్. ప్రతిరోజు స్టూడెంట్ పడుకోబోయే ముందు 10 నిమిషాల పాటు చదువుకోవాలి. అద్భుతమైన టెక్నిక్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఉదాహరణకి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగాను, మీ పేరేమిటి చెప్పండి. సంధ్య. 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 మీ పేరెంట్స్ పేర్లు? శ్రీనివాస్, లక్ష్మి కదా. ఫస్ట్ మీ పేరేంటి అని అడిగినప్పుడు ది క్వశ్చన్ గోస్ త్రూ యువర్ ఇయర్. మీ చెవిలోంచి ప్రశ్న మీ మెదడులోకి వెళ్ళింది. ఇలా తీసుకెళ్లేదాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటారండి. ఓకే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నా ప్రశ్నని మీ జ్ఞానేంద్రియం ద్వారా మెదడులో ఉన్న న్యూరాన్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ న్యూరాన్ మీ పేరు గుర్తుపెట్టుకున్న న్యూరాన్. ఇది స్పందించింది. ఆన్సరు మీ నోట్లోంచి బయటకు వచ్చింది. ఈ నోటిని కర్మేంద్రియము అంటాం. జ్ఞానేంద్రియం ద్వారా నా ప్రశ్న మీ మెదడులోకి వెళ్ళి మీ కర్మేంద్రియం ద్వారా ఆన్సర్ వచ్చింది. మీరు పరీక్ష పేపర్ చూస్తున్నప్పుడు మీ జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్ళింది, న్యూరాన్ స్పందించింది, కర్మేంద్రియం ఆన్సర్ రాసింది. జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి న్యూరాన్కి గల సంబంధమే మెమరీ అంటారు. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సరిగ్గా పనిచేయటం లేదో మీరు చెప్పిన భయం వల్ల ఈ ఆన్సర్ స్పందించదు. దాన్ని మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏదో డైలాగ్ కూడా ఉంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్. పోకిరి. న్యూటన్ మొదటి సూత్రం ఏంటి? అది గుర్తుండదు, పోకిరి గుర్తుంటుంది. సో మనకి ఏం గుర్తుంటాయి? మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది గుర్తుంది. న్యూటన్ మొదటి చిన్న సూత్రం ఏంటంటే, ఏ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టాటిక్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్సెస్ అప్లైడ్ టు ఇట్. దీని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. సరే, అది వదిలేద్దాం. ఎప్పుడైతే మైండ్ బ్లాంక్ అయిపోయిందో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సరిగ్గా తీసుకెళ్ళదు ఆన్సర్, అప్పుడు బ్లాంక్. ఇలా అవ్వకుండా ఉండాలంటే మెదడులో సెరోటోనిన్, కార్టిజాల్ అని 2 ఉంటాయండి, న్యూరో ట్రాన్స్మిటర్స్. సెరోటోనిన్ అనేది చిరునవ్వు వల్ల వస్తుంది, కార్టిజాల్ అనేది టెన్షన్ వల్ల వస్తుంది. టెన్షన్తో ఉన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీనికి ఒకటే మందు ఉంది, సెరోటోనిన్. అందుకని పరీక్ష పేపర్ ఎప్పుడు నవ్వుతూ చదువు. పేపర్ చూడగానే ఫస్ట్ నవ్వు. ఏమిటి పేపర్? సగం టెన్షన్ తగ్గిపోయాయి. ఓకే. మీరు అసలు ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి ఏం చెప్పాలంటే, బ్రష్ చేసుకుంటున్నప్పుడు నవ్వుతూ బ్రష్ చేసుకో.
ఎంత అందంగా ఉన్నాయో సుబ్బలక్ష్మి అనుకో మనసులో. ఓకే. అలా అనుకోవటం వల్ల పొద్దున్నే రిలీజ్ అయ్యే సెరటనిన్ లైఫ్ అంతా ఆ రోజంతా డే అంతా మీకు క్యారీ ఫార్వర్డ్. చాలా ఇది అవుతుంది. దిస్ ఈజ్ ది టెక్నిక్ మై ఫాదర్ టోల్డ్ మీ. ఓకే. ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీకు ముడతలు రావు మొహం మీద అంటాడు. మీరు చూసే ఉంటారు ఇంటర్వ్యూస్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. స్మైలింగ్ అంటే మరి బస్ స్టాప్లో ఉన్నప్పుడు నా అమ్మాయిలు ఎండమరి చెప్పాడు అది కాదు నా స్మైలింగ్. స్మైలింగ్ అంటే బీ ప్రెజెంట్. ఇంటర్వ్యూస్లో కూడా మేము ఏదో చెప్తాం. లోపలికి వెళ్తున్నప్పుడు నవ్వుతూ మే కమిన్ సార్, మే కమిన్ సార్ అలా అంటూ ఉంటే ఒక పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. నీ పేరు ఏమిటి అని అడిగాను. నా పేరు సూర్పణక. నవ్వుతూ చెప్పు, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ నేమ్. ఇదండి ఫస్ట్ పాయింట్, నవ్వుతూ ఉండు. నౌ వాట్ ఈజ్ యువర్ పేరెంట్స్ నేమ్ అడిగినప్పుడు మీరు 2 పేర్లు చెప్పాలి. నా పేరు, నేను అడిగిన ప్రశ్న ఒకటే, 2 న్యూరాన్లు స్పందించాలి, మీ ఫాదర్ది మదర్ది. అప్పుడు ఈ లోపలికి వెళ్ళిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మీ ఫాదర్ న్యూరాన్ స్పందించిన తర్వాత అని మదర్ న్యూరాన్ దగ్గరికి వెళ్తుంది. ఈ గీతని యాక్సాన్ అంటారు. ఈ యాక్సాన్ మదర్ని ఫాదర్ని కలిపిన గీత. ఇలాంటి గీతలు ఇన్విజిబుల్, కనపడవు మెదడులో. ఈ గీతలన్నీ కలిపి ఒక తాడుగా కడితే మనిషి మెదడులోంచి తీసి చంద్రమండలం వరకు వెళ్ళి రావచ్చు. అన్న పొడుగ్గా ఉంటాయి, ఇన్విజిబుల్, దే ఆర్ ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. సూపర్. ఇప్పుడు మిమ్మల్ని a+b² ఎంత అని అడిగితే చెప్పండి. a² + b² + 2ab. దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ బాండ్. దశరథ మహారాజు కొడుకుల పేర్లు చెప్పండి. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్న. దిస్ ఇస్ కాల్డ్ స్క్వేర్ బాండ్. పాండవుల పేర్లు తెలుసా? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. దిస్ ఇస్ కాల్డ్ పెంటగాన్ బాండ్. ఓకే. 5. ఈ యాక్సాన్స్ 5 న్యూరాన్స్ కన్నా ఎక్కువ వాటిని కలిపి ఉంచలేవండి. వాడికి శక్తి అంతే. ఓకే. అంతకన్నా ఒకటి ఎక్కువ అయితే బ్రేక్ అయిపోతుంది. అందుకనే మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు నెంబర్ చెప్పండి అన్నాను అనుకో, 98490 6373 అన్నారు చూడండి. అంటే ఒక పెంటగాన్ నుంచి మెమరీ ఇంకో పెంటగాన్కి వెళ్ళింది అనమాట. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ బ్రెయిన్. నౌ జనాలు ఎందుకు మర్చిపోతారో, పేరెంట్స్ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కుర్రవాడు పొద్దునుంచి సాయంత్రం వరకు a+b² చదివాడు. a² + b² + 2ab. ఒక బాండ్ ఏర్పడింది. మీకు చదువుకునేప్పుడు క్రోమోజోమ్స్ అనే పేరు విన్నారా చిన్నప్పుడు? సెల్ డివిజన్లో క్రోమోజోమ్స్ విడిపోతూ ఉంటాయి. అలాగే ట్రయాంగిల్ బాండ్కి 2 న్యూరాన్స్ కలిస్తే పెంటగాన్ బాండ్ అవుతుంది. పెంటగాన్ బాండ్ 1 కలిస్తే 6 అవ్వదు, మళ్ళీ 2గా విడిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? దీనికి మళ్ళీ 2 కలిస్తే మళ్ళీ పెంటగాన్ అవుతుంది, మళ్ళీ ఇలా 2గా దీన్ని ఆలోచనలు అంటారు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు వచ్చే క్రమంలో ఒక్క న్యూరాన్ కానీ ఏదైనా వైరస్ న్యూరాన్ ఉంటే సూక్ష్మక్రిమి చెడు కలిగించేసి మొత్తం ఈ సిస్టమ్ అంతా పాడైపోతుంది. దీనికి ఉదాహరణ చెప్తా చూడండి. మీ బాబు 3 years అన్నారు కదా, వాడు a+b² చదువుకున్నాడు స్కూల్లో. a² + b² + 2ab అని బాండ్ ఏర్పడింది. ఇది ఉవ్విళ్ళూరుతోంది. ఇంకో 2 న్యూరాన్స్ వస్తే పెంటగాన్గా మారాలి అని ఉవ్విళ్ళూరుతోంది. ఈ టైంలో మీరును మీ ఆయన మీ కొడుకు కలిసి టీవీ చూశారు. అందులో ఒక పాట వచ్చింది, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఏ సినిమాలో ఇది? వర్షం. వద్దా? అడగద్దు. నెక్స్ట్ మీ క్వశ్చన్ నాకు తెలుసు, అది నాపైనే గురి. వద్దు. మీరు కాదండి, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ ఇంతే, గుర్తుండవు ఏమీ. పెంటగానగా మారిపోతుంది. a² + నువ్వు వస్తానంటే + b² + నేను వద్దంటానా + 2ab అయిపోతుంది. ఈ తర్వాత మీ ముగ్గురు కలిసి భోజనం దగ్గర మళ్ళీ మాట్లాడుకుంటుంటే మీ ఆయన అంటాడు, ఇదేం దరిద్ర పాట, ఇంతకన్నా మంచి పాటలు చాలా ఉన్నాయి, సాహిత్యంలో మహానుభావులు చాలా మంచి మంచి పాటలు రాశారు, అబ్బా నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అన్నాడు. వెంటనే దీనికి 2 న్యూరాన్స్ కలిస్తే ఇది 2 ట్రయాంగిల్ బాండ్స్గా మారిపోతుంది. a² + నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అబ్బా నీ తీయని దెబ్బ, b² + 2ab + ఎంత కమ్మగా ఉంది. మన బ్రెయిన్లో కేవలం 5 లక్షల న్యూరాన్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. ఎట్ ఎనీ గివెన్ టైం మీరు 5 లక్షల విషయాలు గుర్తుపెట్టుకోగలరు. అది అనుష్క, సైజ్ 0నా, ఆర్కిమిడిస్తా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒకటి బయటికి వెళ్ళిపోతుంది, స్పేస్ తక్కువ ఉంది కదా. పరీక్షలో వీడిని a+b² ఎంత అని అడిగితే a² ప్లస్ ఇంక రాదు, ఇదే. పోనీ ఈ పాట పూర్తిగా చెప్పరా అంటే ఇది చెప్పలేడు. ఏదో ఇది కొద్దిగా ఇది కొద్దిగా ఇది కొద్దిగా ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్కి
మేము చెప్పే సలహా ఏంటంటే సినిమా చూడు, టీవీ చూడు, భోంచేసి కబుర్లు చెప్పని చెప్పి రాత్రిపూట పడుకోబోయే ముందు పొద్దునుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఏం చదువుకున్నావో అది ఒక్క 10 నిమిషాలు, జస్ట్ 10 minutes మళ్ళీ చదువుకొని తర్వాత ఎవరితో మాట్లాడకుండా పుస్తకం కింద పడేసేసి నిద్రపోతే ఐ అష్యూర్ యూ పద్యాలు కానీ లెక్కలు కానీ ఎక్కాలు కానీ ఏవైనా సరే గుర్తుంటాయి. దిస్ ఇస్ మై ఛాలెంజ్. సూపర్ గురూజీ. అంటే డే మొత్తంలో చేసింది నైట్ ఒక పునశ్చరణ అంటారు. అదే 10 minutes మనం కనుక బ్రీఫింగ్ చేసుకొని దాన్ని రివిజన్లా చేసుకున్నట్లయితే సూపర్ మెమరీ పవర్ అనేది మాకు సాధ్యమవుతుంది అంటారు. సో గురూజీ చెప్తున్నారు కదా, నేను చెప్పాను ఫస్టే మీకు ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ మా గురూజీ దగ్గరే ఉంటుందని చెప్పి. సో మనం వింటూ ఉన్నాం కదా మెమరీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు. సో గురూజీ భయం పోగొట్టడం కూడా భయపడొద్దనే చెప్పేస్తున్నారు మీరు. భయానికి మెమరీ శత్రువు అండి, మెమరీకి భయం శత్రువు. అవును. ఎంత మెమరీ ఉన్నా సరే, ఎంత టెక్నిక్స్ పెట్టినా సరే, ఎప్పుడైతే నీలో భయం ఎక్కువైందో సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ముఖ్యంగా పరీక్షల ముందు. అవును. మరి ఎలా స్టూడెంట్స్ దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే స్టాప్ టాకింగ్ 1 hour బిఫోర్ ఎగ్జామ్. ఓకే. 1 hour పరీక్ష ముందు మాట్లాడటం మానేస్తే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పాను చూడండి, ఇవి బాగా స్టెబిలైజ్ అవుతాయి. దీన్నే నిశ్శబ్ద ధ్యానము అంటారు. నిశ్శబ్ద ధ్యానం అంటే సైలెంట్ మెడిటేషన్. అంటే యోగా పోస్చర్స్ లాంటివి పెట్టాలా? ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు సుత్తి కబుర్లు చెప్తే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది, నువ్వు వస్తానంటే అబ్బాయి తీనదే బాస్. అలా కాకుండా కామ్గా ఉండు. ఇంటర్వ్యూస్లో కూడా బయట కూర్చొని కామ్గా ఉండు. సైలెంట్. మరి మనకి చుట్టుపక్కల అన్ని వినిపిస్తూ ఉంటాయి కదా, వినిపించడం వేరు, నువ్వు మాట్లాడటం వేరు. ఓకే. నువ్వు మాట్లాడటం వేరు, మాట్లాడండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, వినిపించడం న్యాచురల్. రెండో పాయింట్ నేను ముందే చెప్పాను, పరీక్ష పేపర్ చూస్తున్నప్పుడు నవ్వుతూ ఉండు, సీరియస్గా ఉండకు. ఇంటర్వ్యూస్లో కూడా నేను ఇంటర్వ్యూ బోర్డ్స్లో చాలా వాటిలో మెంబర్ని కాబట్టి నువ్వు బకరాలా కనబడితే మాత్రం ఇంటర్వ్యూర్ నీతో ఆడుకుంటాడు. అతను అప్పటికే చాలామంది తెలివైన వాళ్ళతో మాట్లాడి విసుగు చెంది ఉంటాడు. అవే ప్రశ్నలు, అవే సమాధానాలు. ఇందులో నువ్వు దొరికావు బకరా, భయపడిపోతున్నావు, ఇంకా ఆడుకుంటా. పెళ్ళయిందా? అవ్వలేదండి. పిల్లలు ఎంతమంది? సరే ఏంటి సార్ ఇట్లాంటి ప్రశ్నలు? అదేనమ్మా ఇంటర్. పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాడు, ఉద్యోగం ఎలాగే వాడు. కాబట్టి నవ్వుతూ ఉండు, ధైర్యంగా ఉండు. సెకండ్ పాయింట్ స్మైల్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు గేమ్స్ చూస్తారా? టీవీలో వాటిల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారా చిన్నప్పుడు? ఎందుకు కరాటేలో హా హూ హా అంటారు? ఎందుకంటారు? ఇద్దరు ఎలాగో ఫైట్ చేయబోతున్నారు కదా. బ్రూస్లీ ఇష్టమేనా మీకు? జాకీ చాన్? ఎందుకు వాళ్ళు ఎలాగో ఫైట్ చేస్తారు, ముందు ఎందుకు హా హూ హా ఇవన్నీ ఎందుకంటారు? దాన్ని వార్మింగ్ అప్ అంటారు. ఓకే. యు నో దిస్ వర్డ్ వార్మింగ్ అప్? యు వార్మ్ అప్. షూస్ ఆఫ్ ది మూడ్. పరీక్షలో హా హూ అని నిలబడి అంటే బాగోదు కదా, ఎగ్జామినర్ భయపడతాడు. దీనికి లెఫ్ట్ ఫిస్ట్ ఇలా అనుకుంటూ ఉంటాం. ఈ వార్మ్ అప్. ఇంటర్వ్యూస్లో కూడా బల్ల కింద చేయబెట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటే రిలాక్సేషన్స్. ఓకే. వార్మ్ అప్. ఫోర్త్ పాయింట్ ఈస్, ఎందుకు ప్లేయర్స్ బబుల్ గమ్ పెట్టుకుంటారు నోట్లో ఆడేటప్పుడు? ఇట్స్ ఎ రిలాక్సేషన్ టెక్నిక్. మనకి బబుల్ గమ్స్ ఎగ్జామ్స్లో ఒప్పుకోరు కాబట్టి ఒక యాలుక్కాయ, ఇలాచి అంటారు ఉర్దూలో, యాలుక్కాయ ఒకటి నోట్లో పెట్టుకొని నవ్వులతో పరీక్ష రాయి. ఓకే. దిస్ ఈజ్ అనదర్ రిలాక్స్. నెక్స్ట్ పాయింట్ ఈస్, రీడ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ రిలాక్స్ ఫర్ 5 seconds. అడగగానే ఆన్సర్ చెప్పొద్దు. మీరు బ్యాచులరా అన్మ్యారీడా? మ్యారీడ్. మీరు మ్యారీడా బ్యాచులరా? మ్యారీడ్. మీరు మ్యారీడ్ విత్ చిల్డ్రన్నా, మ్యారీడ్ వితౌట్ చిల్డ్రన్నా? వితౌట్ చిల్డ్రన్. ఏంటి, ఒక అబ్బాయి ఉన్నాడు? అవునవును. మరి మ్యారీడ్ వితౌట్? మ్యారీడ్ విత్ చిల్డ్రన్. అలా అవ్వకుండా ఉండటం కోసం 5 seconds రిలాక్స్ అవ్వండి. అర్థమవుతుందా? ఇలా రిలాక్స్ అయితే ముందు కార్టిజాల్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్, రీడ్ ది క్వశ్చన్ పేపర్ థరోలీ. ఇన్స్ట్రక్షన్స్ చదువు. చాలామంది ఇన్స్ట్రక్షన్స్ చదవరు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను సీఏ ఫైనల్ చదువుతున్నప్పుడు మాకు ఆడిటింగ్ అని ఒక పేపర్ ఉంది. అందులో 8 ప్రశ్నలు ఇస్తే 8 రాసి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే పైన చిన్న అక్షరాలతో ఆన్సర్ ఎనీ 5 questions ఓన్లీ అని ఉంది. అనవసరంగా 3 ప్రశ్నలు ఎక్కువ రాసి. ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదువు. లాస్ట్ పాయింట్ ఈజ్, నెవర్ డిస్కస్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ హాల్. చాలామంది పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రశ్న కరెక్టా, ఆ ప్రశ్న కరెక్టా అని ఫ్రెండ్స్ అన్నారు. ఫ్రెండ్ అంటే ఎవడు? నీకన్నా బేవర్స్ గాడే కదా, లేకపోతే నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు?
వాడిని నువ్వు అడుగుతున్నావు ఏంటి 2+2 ఎంత అంటే 3 అని రాసావు నువ్వు, వాడు 5 అని రాశాడు. మీ ఇద్దరు కలిసి ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, వాడు 4 అని రాయలేదు, వాడు 2 అని రాశాడు. ఓకే. సో ముగ్గురు అలాంటి వాళ్ళే, కానీ దీనివల్ల నీ మూడ్ పాడవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్కి. సో నెవర్ డిస్కస్ ఆన్సర్స్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ ఆల్రెడీ. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. ఈ 5 పాయింట్లు 6 పాయింట్లు ఎగ్జామినేషన్లో మీకు చాలా ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏర్పరుస్తుంది. సూపర్ గురూజీ, నిజంగా ఎగ్జామ్ టైంలో ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి స్టూడెంట్ కనుక ఇవి ఫాలో అయినట్లయితే, అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆ ఎగ్జామ్ ఫియర్ని చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేసి ఎగ్జామ్ ఫియర్ని మాత్రమే పోగొడతాయి తప్ప నాలెడ్జ్ లేకపోతే పరీక్ష రాయలేము. అవునవును. సో వింటున్నాం కదా, ఎగ్జామ్ టైంలో మనం స్ట్రక్ అయిపోకుండా ఆ ఫియర్ని పోగొట్టుకొని మన మెమరీని అలానే ఉంచుకోవాలి అంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో గురూజీ, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఎస్పెషల్లీ ఇంటర్ స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఈవెన్ వాళ్ళు ఏంటంటే చాలా ఫియర్తో ఉంటారు. లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి మరి ఆ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఇంటర్మీడియట్ అంటే ఇన్ ది మిడిల్ అని అర్థం. లాటిన్లో ఇంటర్మీడియట్ అంటే ఇన్ ది మిడిల్, వాళ్ళ జీవితం ఇన్ ది మిడిల్ ఉంది. ఇదొక హైదరాబాదు విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ లాంటిది. ఇక్కడికి రకరకాల ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఒక ట్రైన్ అద్భుతంగా ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంటు, మందు ఫ్రీ, సిగరెట్స్ ఫ్రీ, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 4 years నడుస్తుంది, 4 to 5 years. ఇక్కడ ఎక్కితే 4 years ఎక్కడ ఆగదు ఈ ట్రైన్. జైసల్మీర్ ఎడారిలో దిగుతుంది. ఓకే. ఇంకో ట్రైన్లో లైబ్రరీ ఫ్రీ, మంచి ఫ్రీ, ఇదంతా స్నేహితులు ఫ్రీ, మంచి స్నేహితులు ఫ్రీ. ఇది ఎక్కితే కాశ్మీర్ ఉద్యానవనంలో దిగుతామండి. కాశ్మీర్లో దిగాల, జైసల్మీర్లో దిగాలని డిసైడ్ చేసేదే ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే నా అనుభవంతో, ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఒక్కసారి ఈ కార్పొరేట్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సడన్గా రిలాక్స్ అయిపోతారండి. అప్పటి వరకు నొక్కి నొక్కి పెట్టిన బెలూన్లో బదిలైపోతారు. అక్కడి నుంచే వాడు పతనం స్టార్ట్ అవుతుంది. అసలు ఇక్కడే ఉండాలి, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఐఏఎస్ అయినా, ఎక్కడైనా సరే ఇక్కడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒత్తిడి ఎక్కువ అవ్వకూడదు. ఇక్కడ ఒత్తిడి ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఈ 7 పాయింట్స్తో పాటు మెమరీ టెక్నిక్స్ అవన్నీ పెట్టుకుంటే జీవితం ఒక పూలపాన్పులాగా అలా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. దే డోంట్ ఫీల్ ఎనీ టైం టెన్షన్. ఇది జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రతి పేరెంట్, ముఖ్యంగా నెక్స్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ గురూజీ. సో ఈ ఎపిసోడ్లో డెఫినెట్గా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాము. ఎందుకంటే కాన్సన్ట్రేషన్, అదేవిధంగా మెమొరీ గురించి, ఎగ్జామ్ ఫియర్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జామ్ టైంలో ఎలా ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా గురూజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.